నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల భాగంగా దీపం పథకం మినహా ఏ ఒక్క పథకాన్ని కూడా రూపుదిద్దుకోకుండా ఇప్పటి వరకు గద్దెనెక్కి 8 నెలలు గడుస్తున్న సూపర్ 6 గాలికి వదిలేసి ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల సమయంలో అది చేస్తానని ఇది చేస్తానని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకు మీకు 15,000 ప్రజలకు నమ్మబలికి గద్దెనెక్కిన తరువాత సూపర్ 6 హామీలే గాలికి వదిలేశారని కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయజ్యోతి విమర్శించారు. సూపర్ 6 పథకాలను కూటమి ప్రభుత్వం విస్మరించిన సందర్భంగా ఈరోజు స్థానిక కలెక్టరేట్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు తాళీ బజావో కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు శ్రీకారం చుట్టారు. ఎలక్షన్స్ ముందు సూపర్ 6 పథకాలను ఖచ్చితంగా అమలు చేస్తామంటే ప్రజలు ఎవరు నమ్మలేదు. అయినప్పటికీ ఒక ఛాన్స్ ఇద్దామనే ఉద్దేశంతో ఇస్తే దాన్ని ఈరోజు సూపర్ ఫ్లాప్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఎలక్షన్ తర్వాత చూస్తూ ఉంటే భయం వేస్తుందనే క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏమయ్యా, ఎలక్షన్ తర్వాత చూస్తే భయం వేస్తుంది నీకు? ఎలక్షన్ ముందు చూస్తే అది భయం వేయలేదా? ఎలక్షన్ ముందుకు తర్వాతకి ఏం తేడా? ముందు వచ్చేసి నువ్వు అన్నావు అదే బడ్జెట్ ఉండింది, ఫైనాన్షియల్గా అదే కండిషన్లో ఉండింది ఆంధ్రప్రదేశ్. అప్పుడైతే ఖచ్చితంగా సూపర్ 6 అమలు చేస్తామన్నావు. ఎలక్షన్ అయిపోతా నేను ఏమంటున్నావు? బడ్జెట్ చూస్తూ ఉంటే, ఫైనాన్షియల్ కండిషన్ చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ది చాలా క్రిటికల్గా ఉంది, మేము చేయలేమంటున్నాం. అంటే ఇది కేవలము ప్రజలకు మోసం చేయడం కాకుండా ఇంకేంటి అని అడుగుతున్నాం. కడపలో పవర్ఫుల్ లీడర్స్ ఉన్నారు. విజయజ్యోతి మేడం గారు, విజయజ్యోతి అమ్మ గారు చాలా పవర్ఫుల్. అదేవిధంగా తులసిరెడ్డి సార్ గారు ఉన్నారు. మన ఆంధ్రాకు ఐరన్ లేడీ మనకు షర్మిలమ్మ గారు ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎప్పటి వరకైతే ఈ పథకాలను అమలు చేయదో మేము పోరాడుతూనే ఉంటాము. ఖచ్చితంగా పోరాడి దాన్ని సాధిస్తాము. ఈ సూపర్ 6 అమలు కావాలని మేము పోరాడతాము. ఇదేదో ఉందో వైసీపీ పోరాడదు, ఎందుకంటే లోపల అది కూడా బీజేపీతో ఉంది కాబట్టి అది పోరాడదు. పోరాడాలంటే ప్రజలకు ఎవరైనా దిక్కున్నారంటే, ప్రజల పక్షం ఎవరైనా ఉన్నారంటే అది కేవలము కాంగ్రెస్ పార్టీనే, షర్మిలమ్మ గారే, జ్యోతి మేడం గారే, తులసిరెడ్డి, ఇంకా ఇక్కడ ఉండే లీడర్స్ మాత్రమే మేము పోరాడతాం. దానికోసం ఎంతటికైనా మేము తెగిస్తాం. థ్యాంక్ యూ. గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి సూపర్ 6 అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ప్రభుత్వం గడిచిన ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ సూపర్ 6 పథకాలకు ప్రజలు ఆకర్షితులై ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఘన విజయంతో అధికారం కట్టబెట్టారు. అయితే ఇప్పటికే సుమారు 8 నెలల కాలం అవుతుంది కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి. సూపర్ 6 పథకాల అమలులో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ ఫ్లాప్ అయ్యారు. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం సూపర్ ఫ్లాప్ అయ్యారు. దీనికి నిరసనగా ఈ సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, డైనమిక్ లీడర్ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేపడుతుంది, ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని హెచ్చరిస్తున్నాం. ये जो निरसना कार्यक्रम जो है ये इसलिए है जो सुपर 6 चंद्रबाबु नायडू और कूटमी जो भी लोगों के लिए हमें ये कर देती है, ये बस फ्री, बच्चों को पैसे फ्री, सिलेंडर फ्री, कैलेंडर फ्री, ये सब बोल के वादे किए हैं. चंद्रबाबु नायडू की स्पेशलिटी क्या है? वादे करना और भूल जाना. वादे करके जब भूल जाते हैं फिर लोगों को गुमराह करते हैं. इसलिए ये इनको याद दिलाने के लिए, इनकी नींद होशियार करने के लिए हम लोग ये एहतजाजी कांग्रेस पार्टी की तरफ से हमारी जो डायनामिक लीडर है, पीसीसी प्रेसिडेंट शर्मिला मैडम के हुक्म के ऊपर तामील करने के लिए हम लोग सब यहाँ जमा कर जो है हमारा ये एहतजाज दर्ज कराते हैं.
अगर ये काम नहीं हुआ तो आइंदा चलकर भी यही काम हम करेंगे। ये हमारे हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट हैं, हमारे सिटी प्रेसिडेंट साहब हैं, इनके क़ियादत में, इनके 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 मातहत में हम लोग यहाँ अब जो आगे प्रोटेस्ट किए हैं, आइंदा ये अगर नहीं हुआ तो हम फिर करेंगे इंशाअल्लाह।